2029 ఎన్నికల్లోని వైఎస్ఆర్సీపీకి ప్రజలు మద్దతు ఇస్తారంటారా, టీడీపీకి మద్దతు ఇస్తారంటారా? వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు పరిపాలన బాగుంది. ఈ పరిపాలన ఇలా కొనసాగిస్తే టీడీపీకి మద్దతు ఇస్తాం. 100% కూటమికి ఇస్తామండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అనుకుంటున్నారా? రెండిట్లో దీనికి తేడా ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే వరస్ట్ గవర్నమెంట్. వైఎస్ఆర్సీపీ అన్నది ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకొని తినేసాడు. టీడీపీ అన్నది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం పోరాడేదండి. 19 నుంచి 24 మధ్యలో వైసీపీ గవర్నమెంట్ ఓన్లీ డబ్బు పేద ప్రజలకు ఇవ్వడానికి చూసింది తప్ప, ఆ పేద ప్రజలకు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అయ్యే డబ్బు తీసుకొచ్చి మళ్ళీ అయ్యే మద్యం దుకాణంలో పెట్టి పేదవాళ్ళ జీవితాల్లో మారిందేమీ లేదు. ఆ మందు వలన అనారోగ్యం తప్ప కోరుకున్నది తెచ్చుకున్నది ఏమీ లేదు. ఎన్నికల్లో అంటే కూటమి టీడీపీకి మద్దతు ఇస్తారంటారా, లేదంటే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తారంటారా? ఎవరికి మద్దతు ఇస్తారంటారు? కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది కాబట్టి, సంక్షేమ పథకాలు కాకుండా ముందు డెవలప్ చేయడానికి ముందు చూస్తుంది కాబట్టి నెక్స్ట్ 2029లో కూడా కూటమి ప్రభుత్వం వస్తుందని ఆశిస్తుంది. అంటే మీరు ఎస్పెషల్లీ అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంటుంది అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే వరస్ట్ గవర్నమెంట్. అలాంటిది చంద్రబాబు నాయుడు బాగా చేస్తాడని అనుకుంటున్నాను. బాగా చేస్తాడు కూడా. అడ్మినిస్ట్రేషన్ తెలిసినాడు కాబట్టి చేయగలడు కూడా. ఈ 9 నెలల పాలన తర్వాత అసలు పరిపాలన ఏ రకంగా ఉందనుకుంటున్నారు కూటమిది? చాలా బాగుందండి. చాలా డెవలప్ అయింది. వృద్ధి రేట్లో కూడా మనం 3rd స్థానానికి 3rd 4th అసలు లిస్టులో లేనిది మనం 4th ప్లేస్కి 5th ప్లేస్కి వెళ్ళినప్పుడు రానున్న రోజుల్లో ఇంకా బెటర్ దెన్ చూస్తామని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మనం అందరూ సపోర్ట్ చేయాలి కంపల్సరీగానే. సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ కూడా మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కూడా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. 2029 ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా, లేదంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు. ఎందుకని? ఏమో జగన్ అన్నిటికీ బాగా చేశారు కదా. జగన్ రావడం మేము బాగా ఇదయ్యాం. ఇప్పుడు ఏది లేదు పిల్లలకి ఆదరణ. చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ఇప్పుడు ఈ 9 నెలలు పరిపాలనలో ఎలా అనిపిస్తుంది మీకు? ఏంటండి చంద్రబాబు నాయుడు ఏటో చేసేస్తానన్నారు, ఏది చేయలేదు. ఈ పాటికి జగన్ ఉంటే మాకు మా పిల్లల ఫీజులు అన్నీ బాగా బెనిఫిట్లు బాగా ఇది మాకు ఏది రాలే. ఒక ఫ్రీ సిలిండర్ ఒక్కటే వచ్చింది, అంతకు మించి ఏది రాలే. అమ్మఒడి వేసేస్తాను అది వేసేస్తాను అన్నారు కానీ ఏదే లేదు. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తారా, టీడీపీకి మద్దతు ఇస్తారా? ప్రజలుగా మీరు ఏమనుకుంటారు? ప్రజెంట్ ఇప్పుడు పరిపాలన బాగుంది. ఈ పరిపాలన ఇలా కొనసాగిస్తే టీడీపీకి మద్దతు ఇస్తాం. ఎందుకని? కూటమి ఏంటంటే సక్రమంగా చేస్తే, సక్రమంగా చేయకుండా వీళ్ళు ప్రజలకు ఎగనిస్ట్గా చేశారనుకోండి అప్పుడు ఆలోచిస్తాం. కానీ సెంట్రల్లోనే అతను ఉండడం, బీజేపీ పార్టీ ఉండడం, మోడీ గారు ఉన్నంతసేపు మన ఇండియాకి ఒక రక్షగా ఉంటుంది. అంటే 2029 ఎన్నికల్లో అంటే టీడీపీకే మద్దతు ఇస్తే బాగుంటుందని మీకు ఎందుకు అనిపించింది? మాకు ఎందుకు అనిపిస్తుంది అంటే పరిపాలన ఇప్పుడు ప్రజెంట్ కొద్దిగా అతను మెల్లిగా అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది కాబట్టి అతనికి ఓటు వేద్దామని అనుకుంటున్నాం. ఇలాగే కొనసాగితే ఇతనికి వేస్తాం. ఇతను ఏమన్నా అతనిలాగా ఏమన్నా దౌర్జన్యాలు అవి చేశారనుకోండి అప్పుడు ఆలోచిస్తాం. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తారా, లేదంటే టీడీపీకి మద్దతు ఇస్తారా? మీరేమనుకుంటున్నారు? 100% కూటమికి ఇస్తామండి. ఎందుకని? ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఏదైతే కనుక లాస్ట్ 5 years బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు చేసిందో అభివృద్ధి అనేది, రోడ్లు అనేవి అసలు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మనం కొత్త రాజధాని నిర్మించుకోవడానికి మనం ఆల్రెడీ బయటకు వచ్చాం. బయటకు వచ్చిన కాడి నుంచి మనం వచ్చినప్పుడే మనం 90,000 కోట్ల అప్పుతో మనం బయటకు వచ్చాం. అలాంటిది 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ గవర్నమెంట్ ఓన్లీ డబ్బు పేద ప్రజలకు ఇవ్వడానికి చూసింది తప్ప, ఆ పేద ప్రజలకు డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ అయ్యే డబ్బు తీసుకొచ్చి మళ్ళీ అయ్యే మద్యం దుకాణంలో పెట్టి ఆ డబ్బును మళ్ళీ రాజకీయ నాయకులు వాళ్ళ పెద్ద పెద్ద వ్యవస్థల కాడికి వెళ్ళిపోయింది తప్ప పేదవాళ్ళ జీవితాల్లో మారిందేమీ లేదు. ఆ మందు వలన అనారోగ్యం తప్ప కోరుకున్నది తెచ్చుకున్నది ఏమీ లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం అంటే ఇటు చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అయినా సరే మనం ప్రస్తుతానికి చాలా చిన్న పిల్లల వయసు, అంటే ఒక చెప్పాలంటే పుట్టిన పిల్లలు ఎలా ఉంటుందో మన పరిస్థితి కూడా అంతే. మనకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే తల్లిదండ్రులకు ఎంత సంరక్షిస్తారో చిన్న పిల్లల్ని, అలాగే మన రాష్ట్రాన్ని కాపాడాలంటే బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి. మేము ఇంతకుముందు 2009
2009 నుంచి 2019 వరకు 2024 వరకు వైసీపీ గవర్నమెంట్ కోసం మేము పిచ్చెక్కి తిరిగాను. నేను వైసీపీ మనిషిని నేను. అలాంటిది ఒక్కసారి అతను పరిపాలన చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత అసలు ఎలాంటి వ్యక్తి అంటూ ఉంటే రాష్ట్రం అధోగతి పాలైపోయి మన రాష్ట్రాన్ని మొక్కలు కింద చెప్పి పక్క స్టేట్లు దత్త తీసుకోవాలి తప్ప మనం లిటరల్లీ 0.00% మనం దిగజారిపోతాం. సో విజన్ ఉన్న నాయకుడు, గట్స్ ఉన్న నాయకుడు, ఒక బీజేపీ లాంటి అతిపెద్ద పార్టీ మన స్టేట్కి ఈ రోజు చాలా అవసరం. కాబట్టి ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకుని కూటమిని ఇంకొక 15-20 సంవత్సరాలు నిలపాలని మేము కోరుకుంటున్నాం. యాజ్ ఏ పబ్లిక్ ఒపీనియన్. 2029 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇస్తారా, లేదంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి మద్దతు ఇస్తారు? ఇట్స్ టూ ఎర్లీ క్వశ్చన్. ఎందుకంటే ఇంకా మనకి ఎలక్షన్ రావడానికి ఇంకా 52 నెలలు ఉందండి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు గివ్ ఏ కమెంట్ అండ్ 52 నెలల ముందే మనం ప్రిటెక్ట్ చేయలేం. ఎందుకంటే రాజకీయం అనేది రేపు తెల్లవారికి ఎలాగుంటుంది కూడా మారిపోతుంది. ఫర్ అన్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నిన్న తమిళనాడులో ఏమైనా తెలుసంటే ఏఐడిఎంకేను బీజేపీ కలిసి అలయన్స్ అయిపోయారు. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం విడిపోయినారు, మళ్ళీ నేను అలయన్స్ అయిపోయారు. ఈ రోజు అది స్ట్రాంగ్ అవుతుంది, డెఫినెట్గా స్ట్రాంగ్ అవుతుంది. సో అలాంటి పరిణామం ఏదైనా సరే చోటు చేసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్లో. ఇది 2029కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 3-4 సంవత్సరాలకు అందరూ ఇప్పుడు అంతా సర్దుకున్నారు, అంతా బాగానే ఉన్నారు, హాయిగా నడుస్తుంది. బట్ ఇదే ఫ్రెండ్షిప్, ఇదే స్నేహభావం, ఇదే కోఆర్డినేషన్స్ 2029 జూన్ జూలై వరకు ఉంటే కనుక డెఫినెట్గా టీడీపీ అలయన్స్ మళ్ళీ గెలుస్తుంది. అంటే టీడీపీఏ గెలుస్తుందా అని అంత పక్కగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు కొన్ని పథకాలు ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకునే పథకాలు అవి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్స్ చేస్తారనేది దట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ రన్నింగ్ గవర్నమెంట్ అనమాట. వాళ్ళు పథకాలు ఇచ్చినవన్నీ అమలు చేశారనుకోండి, పబ్లిక్ కావాల్సింది ఏంటి? పథకాలు అవి అమలు అవుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ రెండు కానీ బేరీజ్ వేసుకుని 29 వరకు కూడా ఆ పథకాలన్నీ కంటిన్యూ చేస్తే కనుక డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ఆంధ్ర అగైన్. ఎందుకంటే ఆంధ్ర పీపుల్ ఎప్పుడు కూడా మిశ్రమ ఫలితాలు ఎప్పుడు ఇవ్వరండి. ఎవరు నచ్చుకుంటే వాళ్ళకి ఇస్తారు తప్పితే ఇక్కడ ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారనుకోండి, ఎలాంటి ప్రభుత్వానికైనా సరే ఆ చెంపదెబ్బ అనేది మనం రీసెంట్ పాస్ట్లో మనం చూసాం. ఇక్కడ ఒక్కటైతే కూటమి ప్రభుత్వంలో ఈ రోజు ఏంటంటే స్నేహభావంతో అందరూ ఉన్నారు తప్పితే నిరుడుగట్టిన నీరులాగా ప్రతి పార్టీలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా అది ఇలా ఉందన్నమాట. ప్రెజెంట్ ఉండే పరిస్థితి అది ఒకటిగా పొక్కుతుంది లోపల నుంచి. ఆ పొక్కడం అనేది పార్టీల అధిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను సమయం చేసుకొని వెళ్ళకపోతే బిగ్ ప్రాబ్లం ఫర్ కూటమి అండి. ఎందుకంటే మనం రీసెంట్ పాస్ట్ మన పక్క జిల్లాల్లో ఉండే రాజకీయాలు కూడా చూస్తే కనుక ఓపెన్ మాట్లాడుకుందాం. జనసేనకి టీడీపీకి బయట చూస్తే ఎలుగున్నట్టు ఉందండి. బట్ ఒకసారి ఓపెన్ చూస్తే ఇటుపక్క రెండు పక్కల చేతులు పొక్కిపోయి ఉంటాయి అందరికీ. ఎందుకంటే పార్టీలతో వీళ్ళు జెండాలు మోసిన జన సైనికులు, వీళ్ళు టీడీపీలు ఎప్పటి నుంచో ఉన్న సైనికులు. ఇప్పుడు ఈ సైనికుల మధ్యలో ఏంటంటే సంయుక్తి కుదర్చడం అనేది ఇప్పుడు వార్లో కూడాను మన పాకిస్తాను ఇండియా కలిసి కూడా విన్యాసాలు చేస్తారు. దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసిపోయారని కాదండి, అది విన్యాసాల వరకే. ఆ విన్యాసాలు కూడా అది కలిసిపోయి ఉండాలని అంటే అది పార్టీ అధినాయకత్వం ఏదైతే ఉందో అది ప్రియారిటీస్. రేపు పొద్దున్న సపోజ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, అందులో 10 బిస్కెట్ ప్యాకెట్లు పంచడం చాలా ఈజీ. ఫర్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు వైసీపీకి చూసుకుంటే 10 బిస్కెట్ ప్యాకెట్లు ఉంటాయంటే ఒక ప్యాకెట్లో ఆ 10 బిస్కెట్లు కూడా పంచడం జగన్ గారికి చాలా ఈజీ. వేరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే 10 బిస్కెట్లు 22 మందికి పంచాలి. ఎలా పంచుతారు? ముక్కలు చేసి పంచుతారా? సో అక్కడే బ్యాలెన్సింగ్ ఉండాలి. మీకు యు గాట్ ద లాజిక్. సో ఆ సిద్ధాంతం ప్రకారం వెళ్తే కనుక ఇప్పుడు ఉండే దీని ప్రకారం కూటమి లేదు కాబట్టి ఫ్రీ హ్యాండ్లో ఉండే మనిషికి ఎప్పుడు కూడాను అంటే మీకు ఒకటి చెప్తారు అంటే గెలుస్తున్నా ఒకటే రైపోయినా ఒకటే పరిస్థితిలో ప్రజెంట్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ధైర్యం ఎక్కువ, మొండి ధైర్యం అంటారు. సో ఆ విధంగా చూసుకుంటే కనుక యాజ్ ఆన్ టుడే వైసీపీ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే కొంచెం స్ట్రాంగ్ అంటే వీళ్ళని పడగొట్టే అంత స్ట్రాంగ్ అని కాదండి. వీళ్ళు 11 కాస్త దగ్గర 51లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అంటే ఆ నా సిద్ధాంతం ప్రకారంగా అయితే సో ఆ అంతరాన్ని ఇంకా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అనుకుంటారా? రెండిట్లో దీనికి తేడా ఏంటి అసలు? సరే ఇప్పుడు పరిపాలన అంటే మన బాబు గారిది కొత్త ప్రభుత్వం అండి, దట్ ఇది కూటమి ప్రభుత్వం. ఇక్కడ చూసుకోండి ఒకరి డెసిషన్ మేకర్ కాదు. ఇక్కడ పార్టీని నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఆయన పార్టీ అధ్యక్షులు అయినా సరే. ఇక్కడ జనసేన బీజేపీ అలయన్స్ మనం నడుస్తున్నాం. సో యూ క్యాన్ జస్ట్ టేక్ ఇన్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే తాలూకా స్పీడ్ వేరే ఉంటుంది. కూటమి ప్రభుత్వం నలుగురితో కన్సల్ట్ చేసి తీసుకునే డెసిషన్లో ఆ స్పీడ్ వేరే ఉంటుంది. సో స్పీడ్ బ్రేకర్స్ లేనంత వరకు కూటమి ప్రభుత్వం ఈ ముగ్గురు నేతలు కలిసి కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నారు అనుకోండి, డెఫినెట్గా అట్ దిస్ మూమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది, పరిపాలనా దక్షత అపారమైన అనుభవం ఉంది, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. డెఫినెట్గా ఆయన మంచి చేస్తారనే ఉద్దేశంతో మనం 156 కట్టుబెట్టామని. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చంద్రబాబు నాయుడు ఇస్ ద బెస్ట్ సీఎం యాజ్ ఆన్ టుడే. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతు ఇస్తారంటారా, లేదంటే టీడీపీకి మద్దతు ఇస్తారంటారా? ప్రజల వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చేస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలలాగే వస్తుంది. ఇవ్వకుండా ఉంటే మంచిదని జనరల్ అభిప్రాయం.
అది మరి 2029 ఎన్నికల్లో ఎవరు వస్తారనుకుంటున్నారు మరి? ఎవరు అంటే మళ్ళీ టీడీపీ లాంటి వాళ్ళు వస్తేనే మంచిది కదా. ఇప్పుడు కంబైన్డ్ ఏంటంటారు 3 పార్టీలు కలిసి ఉంది కదా, అది వస్తేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న ఈ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కదా. మనం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తే లాస్ట్ టైం అలాగే అయింది కదా. అక్కడ అమరావతి, పోలవరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అవుతున్నప్పుడు సడన్ గా గవర్నమెంట్ ని మార్చేశారు. అది అవ్వకుండా ఉంటే అదే కంటిన్యూ అయితే ఆ ప్రాజెక్ట్స్ ఇప్పటికి కంప్లీట్ అయ్యి ఉండేవి కదా. అలాగే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు తీసుకొస్తున్నారు కదా ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ తీసుకొస్తున్నప్పుడు ఒక దీంట్లో వెళ్తున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే మంచిది. అది బ్రేక్ చేస్తే మళ్ళీ అంతా మొట్టమొదటికి వచ్చేస్తుంది కదా, ప్రోగ్రెస్ ఉండదు. 2029 ఎన్నికల్లోని వైఎస్ఆర్సీపీకి ప్రజలు మద్దతు ఇస్తారంటారా, టీడీపీకి మద్దతు ఇస్తారంటారా? సార్ ఖచ్చితంగా ప్రజలు టీడీపీకి మద్దతు ఇస్తారండి. కూటమికి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాబోయే రోజుల్లో కంపల్సరిగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, మనకు ఒక రాష్ట్ర రాజధాని కావాలన్నా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉండాలి సార్. ఎందుకు ఉండాలి అంటే వీళ్ళ విజన్, అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ, ఆయన తీసుకొచ్చే ప్రణాళికలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత బాగా చేస్తున్నారండి. అలాంటి వ్యక్తులు ఉంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సార్. వీటి సంక్షేమ పథకాల కోసం మన జనాలందరూ ఎగబడి ఈ సంక్షేమ పథకాలు ఉంటే మనం ఓటేద్దాం అనుకుంటే కనుక రాష్ట్రం కుంటుపడిపోద్దండి. బెస్ట్ నన్ను అడిగితే కూటమి ప్రభుత్వం ఉండటమే చాలా బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, మన రాష్ట్రం ఎక్కడికో వెళ్తుంది. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తుందంటారా, లేదంటే టీడీపీకి మద్దతు ఇస్తారా మీరు? నేను టీడీపీకి మద్దతు ఇస్తానండి. ఎందుకనంటే జనాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారండి. వచ్చారనుకోండి ఏది ఇప్పుడు ఏది చేస్తాడో తెలియదు. ఇంటి పన్ను అంటాడు, ఇది ఇంటి పన్నులు పెంచేస్తున్నాడు, మళ్ళీ జస్ట్ చెత్త పన్ను అన్నాడు. ఇప్పుడు సైట్లు కూడానండి కొన్ని ల్యాండ్ యాక్ట్ అని తీసుకొచ్చి కొన్ని పెట్టాడు కదా, దానివల్ల భయపడిపోతున్నారండి. అప్పుడు పొజిషన్ పెట్టి అప్పుడు చూసుకోవాలండి, అంతే. మరి 29 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇస్తారా, లేదంటే టీడీపీకి మద్దతు ఇస్తారా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు పథకాలు వేరండి, వీళ్ళు పథకాలు వేరండి. అంటే మామూలుగా ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నాను ఏంటంటే వైఎస్ఆర్సీపీ అన్నది ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకొని తినేసాడు. టీడీపీ అన్నది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ కోసం పోరాడేదండి. అంటే ఇప్పుడు మా తల్లిదండ్రులు మా కోసం ఆలోచించి ఏదో చేసేవారండి. ఇప్పుడు దాచుకోవడం కానీ ఏమీ చేయలేము కాబట్టి పిల్లలకు చదివించుకుంటున్నాం కాబట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించాలండి. ఫ్యూచర్ ఎవరు బాగు పెట్టిస్తే మా పిల్లలకి వాళ్ళ మీద మేము గత 5 సంవత్సరాల పాలనలో అమరావతి కానీ ఇంకా వైజాగ్ అయినా సరే డెవలప్మెంట్ అయ్యుంటే ఈ రోజుకి మా తర్వాత తరం, అంటే మీ తరం అనుకోండి, వాళ్ళు బయటికి హైదరాబాద్ లేదంటే బెంగళూరు వెళ్ళి చదవలసిన అవసరం ఏం లేదండి. వైజాగే ఇంకో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అయ్యేది. ఆయన చేసిన తప్పు ఏంటంటే పథకాల మీద దృష్టి పెట్టారు, ఈ ఫ్యూచర్ మీద వదిలేశారండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోయిందండి. ఆయన ఫ్యూచరు విజన్ ఉన్న నాయకుడు. అదే విధంగా ఈయన కూడా పనిచేస్తున్నట్లయితే ఈయనకి ఏజ్ ఉంది 45-50 ఇయర్స్, ఈయనకి ఇంకొక 15-20 ఇయర్స్ వరకు ఈయనే రాజు అండి. అది చేయలేదు. కొంచెం కామన్ మ్యాన్గా మాకు కొంచెం అయితే జగన్మోహన్ రావు గారు అంటే మాకు ఇష్టమేనండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఇష్టమే. కానీ తెలుగుదేశం ఏంటంటే విజన్ ఉన్న పరిపాలన ఇస్తుంది, ఈయన ఏంటంటే పథకాల మీద పరిపాలన ఇస్తున్నాడు. ఎంతవరకు పరిపాలన ఇస్తామండి? నా జేబులో డబ్బులు ఉన్నంత వరకు నేను పేద ప్రజలకి సాయం చేయగలను, అప్పు తెచ్చి చేయగలను. ఎవడు అప్పు ఇవ్వకపోతే అప్పుడు ఏంటి పొజిషన్? కాబట్టి ఫలానా అని చెప్పలేను. ఇంకా ఆల్రెడీ 1 year అయింది ఎన్నికలు అయ్యి, ఇంకా 4 years ఉంది. విజన్ ఉండి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే దానికి మేము మనస్ఫూర్తిగా ఓటేస్తాం.